బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. 5 ప్రధాన అంశాలపై మంత్రులు, బ్యాంకర్ల, నిపుణుల కమిటీతో సమావేశాన్ని నిర్వహించారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళికను విడుదల చేసింది ఎస్ఎల్బిసి. 5,40,000 కోట్లతో రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ మొత్తం వివరాలను మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఎస్ఎల్బిసి సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? 227వ ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. మంత్రులు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు ఇతర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర శాఖల అధికారులతో పాటు బ్యాంకర్స్ కూడా ఈ సమావేశానికి హాజరై ముఖ్యంగా ఈ సంవత్సరానికి సంబంధించి 2024-25 సంవత్సరం సంబంధించి రుణ ప్రణాళికకు సంబంధించిన విడుదల చేశారు. 5,40,000 కోట్ల రూపాయలతో 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి రుణ ప్రణాళికను అయితే విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా ప్రాధాన్యత రంగాలకు చూసుకుంటే కనుక దాదాపు 3,75,000 కోట్లకు ప్రాధాన్యత రంగాలకు కేటాయించారు. ఇతర రంగాలకి 1,75,000 కోట్లను కేటాయించడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి చూస్తే వ్యవసాయ రంగంతో గతంలో పోలిస్తే ఇప్పుడు వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే వ్యవసాయ రంగానికి దాదాపుగా 2,65,000 కోట్ల వరకు ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది. వాటితో పాటు ఇతర గృహ నిర్మాణంతో పాటు ఇంధన రంగానికి ఇంధన శక్తికి సంబంధించి దాన్ని మెరుగుపరుచుకుంది. దానికి కూడా కేటాయింపులు అయితే చేసింది. వాటితో పాటు ముఖ్యంగా 5 ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బ్యాంకర్తో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానిలో ప్రధానంగా 5 అంశాలను అయితే ఎజెండాగా చేర్చారు. 5 అంశాల మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బ్యాంకర్స్తో ఉన్నటువంటి సభ్యులతో కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటారు. దాంట్లో ప్రధానంగా మొదటి అంశాన్ని చూస్తే వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడంతో పాటు కౌలు రైతులకు పంట రుణాలు త్వరగా అందించేలాగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పంట బీమాలకు సంబంధించినటువంటి అందుబాటులో మెరుగైన పంటల బీమాలు అందుబాటులో తేవాలనే అంశాన్ని కూడా ఈ కమిటీ 5 అంశాల్లో చేర్చారు. వాటితో పాటు P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు అదేవిధంగా ప్రణాళికలు చేపట్టడం అనే అంశాన్ని తీసుకున్నారు. ఇక 3 అంశాల సంబంధించి చూస్తే డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడం అనే అంశాన్ని కూడా చేర్చారు. ఇక 4 స్కిల్ డెవలప్మెంట్కు చర్యలు తీసుకోవడం. 5వ పాయింట్ చూస్తే కనుక సంపద సృష్టించే GSDP రంగాలకు తగిన ప్రోత్సాహం ఇవ్వడం పైన మంత్రులు, బ్యాంకులు ఆయా రంగాల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విధంగా ప్రధాన రంగాలపైన ఫోకస్ చేయాలని నిర్ణయించారు. గతం కంటే ఎక్కువగా వ్యవసాయ రంగంతో పాటు ఇతర గృహ నిర్మాణానికి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, పేదరిక నిర్మూలన, అదేవిధంగా GSDP పెంచే దానికి సంబంధించిన అంశంలో రుణ ప్రణాళికకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా బ్యాంకర్లు రైతులతో పాటు ఇతర రంగాలకి రుణాలు ఇవ్వడానికి ముందుకు రావాలి. తద్వారా ఆదాయం కూడా జనరేట్ అవుతుందని కూడా ముఖ్యమంత్రి సమావేశంలో చెప్పారు. ఈ సంవత్సరానికి అయితే గత ఏడాది అంటే 2023-24 కంటే కొంత ఎక్కువ 15% అధికంగానే రుణ ప్రణాళిక సిద్ధం చేశారు. ఖచ్చితంగా అన్ని రంగాలకి సమానంగా ఈ రుణ ప్రణాళిక అనేది చేరాల్సిన అవసరం ఉంది. అంటే వ్యవసాయ రంగం అనేది ఎక్కువగా రుణాలు పొందుతూ ఉంటారు కాబట్టి ఆ రంగానికి ఎక్కువ రుణ ప్రణాళిక సిద్ధమైతే చేశారు. రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఈ ప్రధానంగా రుణాలు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే కౌలు చేసే రైతులకి భూ యజమాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఎవరు కాబట్టి కొంత రుణాల విషయంలో ఇబ్బంది పడతారు కాబట్టి అలాంటి ఇష్యూస్ లేకోకుండా కౌలు రైతులు కూడా రుణాలు ఇవ్వాలనే అంశం మీద బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం అయితే చేశారు. ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరానికి అంటే 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రధానంగా వ్యవసాయం అదేవిధంగా ఇంధన శక్తితో పాటు స్కిల్ డెవలప్మెంట్, పేదరిక నిర్మూలన, GSDP ప్రధాన అంశాల మీద ఫోకస్ పెట్టారు. వీటి మీద మంత్రుల కమిటీ కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో అటు బ్యాంకర్స్ నుంచి కొంతమంది సభ్యులు ఉంటారు, మంత్రులు కూడా ఉంటారు. ఎప్పటికప్పుడు సమావేశమై ఈ రుణ ప్రణాళికకు సంబంధించి ఎంతవరకు అంటే క్వార్టర్లో 3 నెలలకు ఒకసారి సమావేశమై ఎంత రుణ ప్రణాళిక పూర్తి చేశారు, ఎంత రుణాలు ఇచ్చారని దానిపైన అధ్యయనం చేసి రిపోర్ట్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రోహిత్. రైట్ రాజేష్, ఏపీ ఎస్ఎల్బిసి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 5 ప్రధాన అంశాలపై మంత్రులు, బ్యాంకర్లు, నిపుణుల కమిటీతో చంద్రబాబు చర్చించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళికను విడుదల చేసింది ఎస్ఎల్బిసి. 5,40,000 కోట్ల రూపాయలతో రుణ ప్రణాళికను విడుదల చేశారు. 3,75,000 కోట్ల రూపాయలు ప్రాధాన్య రంగాలకు, 1,65,000 కోట్ల రూపాయలు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళికను సిద్ధం చేశారు. వ్యవసాయ రంగానికి 2,64,000 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకున్నారు. గతానికంటే 14% అధికంగా రుణాలు ఇచ్చేలా ప్రణాళికను రూపొందించారు. సాగు ఖర్చులు తగ్గించడంలో బ్యాంకర్లు సహకరించాలి అని
ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించాలని కోరారు. మరింత మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తీసుకుని రావాలని కూడా సూచించారు. ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే ఎంఎస్ఎంఈ రంగానికి 87,000 కోట్ల రూపాయలు రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. గృహ నిర్మాణానికి 11,500 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.